హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఈ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా పాలిటీ, హిస్టరీ, స్ట్రాటజీకి మనం ఒక 50% సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ సిలబస్ కూడా యాజ్ పర్ as పాసిబుల్ తొందరగానే మీకు వీడియోస్ ఫార్మేట్లో అందిస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 601 క్వశ్చన్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా కోసం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ క్రియేటెడ్ అండర్ 1946 డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. క్యాబినెట్ మిషన్ ప్లానా, క్యాబినెట్ మిషన్ ప్లానా, క్యాబినెట్ మిషనరీ ప్లానా, క్యాబినెట్ మినిస్టర్ ప్లానా? చూసినట్లయితే క్యాబినెట్ మిషన్ ప్లాను, క్యాబినెట్ మినిస్టర్ ప్లాను, క్యాబినెట్ మిషనరీ ప్లాను, క్యాబినెట్ మినిస్టర్స్ ప్లాను. చూడండి, మీరు ఫ్లోలో అన్ని క్యాబినెట్ ఉన్నాయి కదా అని క్యాబినెట్ చూసి రైట్ పెట్టేస్తే మీకు అనేది మార్క్ పోతుంది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇస్ ద రైట్ అమ్మ. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎయిమ్ వాజ్ టు డిస్కస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ ఫ్రమ్ బ్రిటిష్ టు ఇండియన్ లీడర్షిప్. ద మిషన్ ఇమ్మీడియట్లీ presented a plan for the establishment of the interim government in India Constitution Assembly. Constitution formulation which lead to formation of the Indian Constitution. మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ద్వారానే మనం ఫస్ట్ కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చేయడానికి ఒక మార్గదర్శకంలాగా తీసుకున్నాం. ఫస్ట్ ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్తారు. ఇది 1946లో స్టార్ట్ అవ్వడం జరిగిందమ్మా. సో ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ డీటెయిల్గా క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముందు వీడియోలో. ఎంతమంది ఉంటారు ఇందులో, ఎంతమంది ఉంటారు, ఎప్పుడు వచ్చింది, దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి మొత్తం కూడా మీకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది. జస్ట్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు చేస్తాను. హూ ఈజ్ ద కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ది కమ్యూనల్ ఎలక్టరేట్ ఇన్ ఇండియన్? ఎవరిని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని పిలవడం జరుగుతుంది అంటే లార్డ్ కర్జనా, లార్డ్ మోర్లియా, లార్డ్ మింటో, లార్డ్ హడింగా. లార్డ్ మింటోని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ది కమ్యూనల్ ఎలక్టరేట్ ఇన్ ఇండియా అని పిలవడం జరుగుతుందమ్మా. లార్డ్ మింటో ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది కమ్యూనల్ ఎలక్టరేట్ ఇన్ ఇండియా. దిస్ వాజ్ డ్యూ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1910. 1909 సంవత్సరంలో ఇతను తీసుకొచ్చిన ఈ యాక్ట్ వల్లనే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది కమ్యూనల్ ఎలక్టరేట్ అని చెప్తారమ్మా. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 విచ్ ఈజ్ ద ఆల్సో నోన్ యాజ్ ద మోర్లో మింటే రిఫార్మ్స్ అని చెప్పడం జరుగుతుందమ్మా. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ టు ఫెలిసిట్ ద మోడరేట్ ఇంట్రడ్యూస్ ద సెపరేట్ ఎలక్టరేట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఇతను ఏంటంటే ఏం చేస్తాడు అంటే క్యాస్ట్ వైజ్గా, రిలీజియన్ వైజ్గా మనకి సెపరేట్ ఎలక్షన్స్, మనం మతం వైజ్గా హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇలా ఏంటంటే సెపరేట్ రీజన్ బేస్ చేసుకొని ఎలక్షన్ కండక్ట్ చేస్తామని 1909 సంవత్సరంలో ఎవరు వచ్చారు అంటే మోర్లో మింటో రిఫార్మ్స్ యాక్ట్ రావడం జరిగిందమ్మా. దానివల్ల లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ సెపరేట్ ఎలక్టరేట్స్ టు వైడెన్ ద గ్యాప్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్? ఏదంటే ఇప్పుడు చెప్తున్నాం మోర్లే మింటే మనకి 1909 సంవత్సరంలో వచ్చిన ఈ యాక్ట్ వల్లనే మనకి ఏంటంటే సెపరేట్ ఎలక్షన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పడం జరుగుతుంది. అందువల్లే ఫాదర్ ఆఫ్ ది కమ్యూనల్ ఎలక్టరేట్స్ అని ఎవరిని పిలుస్తారు అంటే మింటోని పిలవడం జరుగుతుంది. సో రౌలట్ యాక్ట్ చూసినట్లయితే 1919 సంవత్సరంలో రావడం జరిగిందమ్మా. నెక్స్ట్, ఇన్ ఇండియా ద కమ్యూనల్ ఎలక్టరల్ సిస్టమ్ వాజ్ ఫస్ట్లీ స్టార్టెడ్ త్రూ. ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే మనకి 1909 సంవత్సరంలో స్టార్ట్ అయింది కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. రౌలట్ యాక్ట్ 1919, వివిల్ ప్లాన్ 1945, క్రిప్స్ మిషన్ 1942. సో మనకి కమ్యూనల్ ఎలక్టరేట్స్ చూసినట్లయితే మనకి మింటో మార్లే కాబట్టి 1909 అమ్మా. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అలౌ ద సెపరేట్ ఎలక్టరేట్స్ ఫ్రమ్ ముస్లిం? ఏ సంవత్సరంలో అంటే సేమ్ ఆన్సరు మనకు లార్డ్ మింటో వల్లనే ఇవన్నీ ప్రాబ్లం వచ్చింది. లార్డ్ మింటో వల్ల ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ బట్టి ఈ ఎలక్షన్స్ పెడతామని మింటో మార్లే 1909 చట్టం ద్వారా ఇది తీసుకురావడం జరిగిందమ్మా. Lord Minto met with the Muslim delegations
in June 1906, the Minto Marley reforms of 1909 called separate Muslim electorates. So Gandhiji said Morley Minto reform డ్యామేజ్డ్ కంప్లీట్లీ. గాంధీజీ ఏమన్నాడంటే ఇది కంప్లీట్గా మనం డ్యామేజ్ చేస్తుంది అని ఎవరు చెప్పారు అంటే గాంధీజీ అమ్మ. ఆన్సర్ ఏమవుతుందంటే లార్డ్ మింటో ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ప్రపోజ్డ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ విత్ రిగార్డ్స్ టు స్ట్రక్చర్ ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్ 1909 ఒకటే చూడండి. మింటే మార్లే. క్రిప్స్ మిషన్ కాదు, ఎప్పుడు వచ్చిందో చెప్పుకున్నాం. క్రిప్స్ మిషన్. రౌలట్ యాక్ట్ కాదు, వేవల్ ప్లాన్ కాదు. సో మనకేమవుతుంది మోర్లే మింటే రిఫార్మ్స్. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 బేస్డ్ ఆన్? 1935లో చూసినట్లయితే మనకి ఈ యాక్ట్ని చాలా ప్రెస్టీజియస్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీని నుండే మనం చాలా ఈ కాన్స్టిట్యూషన్లో అమలు చేస్తున్న కొన్ని చాలా అంశాలను కూడా ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 నుండి తీసుకోవడం జరిగిందమ్మా. ఇందులో ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఫెడరేషన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ఐడియా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ టు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ద ప్రిన్సిపల్ ఏమీ కాదు. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 కోసం కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తాను. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 వాజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెడరేషన్ అండ్ పార్లమెంటరీ సిస్టమ్. దేనికి బేస్డ్ దేని మీద అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరేషన్ అమ్మ. ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరేషన్ అండ్ పార్లమెంటరీ సిస్టమ్. యాజ్ పర్ ది బేసిస్ ఆఫ్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ వాజ్ క్రియేటెడ్ అండ్ ద బైకామరలిజం వాజ్ ఇంట్రడ్యూస్డ్. బైకామరలిజం అంటే చూసినట్లయితే ఎక్కడి నుండి తీసుకున్నామంటే మనకి బ్రిటిష్ నుండి తీసుకున్నాం, బ్రిటన్ నుండి తీసుకున్నాం. మనకి బైకామరలిజం అంటే రెండు సభలు ఉంటాయమ్మా. బై అంటే రెండు సభలు ఉంటాయి. అంటే మనకి రాష్ట్రంలో మనకి లోక్సభ, రాజ్యసభ లాగా స్టేట్స్లో కూడా రెండు సభలు ఉంటాయి. దాన్ని బైకామరలిజం అని చెప్పడం జరుగుతుంది. సో ఫెడరేషన్ వాజ్ created and bicameralism was introduced provinces which is mandate of parliamentary features. In India the system has been taken from the ఎక్కడి నుండి అంటే బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ క్యాబినెట్ మిషన్ ప్రపోజ్డ్ టు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఏ క్యాబినెట్ మిషన్ అనేది మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రెడీ చేసుకోండి అని చెప్పడం జరిగిందంటే క్యాబినెట్ మిషన్ ప్లానా 1949, క్యాబినెట్ మిషన్ 1936, క్యాబినెట్ మిషన్ 1946 అమ్మా. The British government announced the sending of a cabinet mission to India in order to discuss transfer of powers from British government to the Indian political leadership with the aim preserving the Indian unity and granting its independence. The cabinet mission composed of 3 British cabinet ministers. సింపుల్గా ఎల్ఏసి అని గుర్తుపెట్టుకోమని చెప్పడం జరిగింది. ఎల్ అంటే లారెన్స్, ఏ అంటే అలెగ్జాండర్, సి అంటే క్రిప్స్ అని చెప్పడం జరిగింది. సో వాళ్ళే చూడండి, పితిక లారెన్స్, స్టెఫర్డ్ క్రిప్స్, ఏవే అలెగ్జాండర్. ఇన్ అరైవ్డ్ న్యూ ఢిల్లీ March 24th, 1946 and announced its recommendations on May 16, 1946. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఇన్ ఇండియా వాజ్ బేస్డ్ ఆన్ రిపోర్ట్ ఆఫ్ కమిటీ హెడెడ్ బై ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ నార్త్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ ఇన్ ఇండియా వాజ్ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ కమిటీ హెడెడ్ ఆఫ్ ది బ్రిటిష్? ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వల్ల వాజ్ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్స్ ఆఫ్ కమిటీ హెడెడ్ బై ది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ నార్త్ అండి. మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 చూసినట్లయితే ఎవరు దానికి హెడ్గా ఉండేవాళ్ళంటే అప్పుడు కమిటీకి హెడ్ ఎవరు అంటే అప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన లార్డ్ నార్త్ అమ్మ. సో చూసినట్లయితే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారంగా అప్పుడు బెంగాల్కి మనకి వార్ని హేస్టింగ్ అనే వాళ్ళు మనకి పనిచేయడం జరిగిందండి. వార్ని హేస్టింగ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ యాక్ట్ ఆఫ్ ది బ్రిటిష్ పార్లమెంట్ ప్రొవైడ్ ఫర్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ద ప్రావిన్సెస్?
యాక్ట్ ఆఫ్ 1935 అమ్మ. 1990 మనకి సపరేట్ ఎలక్షన్స్ కావాలని చెప్పడం జరిగింది. మనకి 1919లో చూసినట్లయితే మనకి మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ వస్తాడు. 1892 వేరే అమ్మ. ఒకసారి యాక్ట్ ఆఫ్ 1935 గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. అబాలిషన్ ఆఫ్ ది ప్రావిన్స్ డయార్కీ అండ్ ఇంట్రడ్యూస్డ్ ద డయార్కీ అట్ ద సెంటర్. డయార్కీ అంటే డయార్కీ ద్విసభ డయార్కీ అని. తర్వాత అబాలిషన్ ఆఫ్ ది ఇండియన్ కౌన్సిల్స్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇండియన్ అడ్వైజరీ బాడీ ఇట్స్ ప్లేస్ ప్రొవిజన్స్ ఫర్ ఆల్ ఇండియా ఫెడరేషన్ విత్ బ్రిటిష్ ఇండియా టెరిటరీస్ అండ్ ప్రిన్సిపల్ స్టేట్స్ అమ్మ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ యాక్ట్ వాజ్ బ్రిటిష్ పార్లమెంట్ ప్రొవైడ్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ప్రావిడెన్సీ గురించి. అంటే ఏ యాక్ట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 అమ్మ. 1909 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మింటో మోర్లే చట్టం అంటారు. 1919 చూసినట్లయితే మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ పార్టీ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇన్ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ ఆఫ్ 1937 అండర్ బ్రిటిష్ ఇండియన్ రూల్. విచ్ పార్టీ అంటే ఫార్మ్డ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. ఏ పార్టీ ఫామ్ అయిందంటే యూనియనిస్ట్ పార్టీ ఫామ్ అయిందమ్మా. యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద ఎలక్షన్స్ వర్ హెల్డ్ February 1937 in Punjab. The joint government were formed. సో ఆన్సర్ ఏమవుతుందంటే యూనియన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ డిడ్ బ్రిటిష్ ఎనాక్ట్ ద ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్. ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఎప్పుడంటే మనకి 1859 అమ్మ. ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1859. అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ ద ప్లాంటేషన్ వర్క్స్ వేర్ నాట్ అలౌడ్ టు లీవ్ ద టీ గార్డెన్ వితౌట్ పర్మిషన్. అప్పుడు ఏ యాక్ట్ వచ్చింది అంటే ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్టా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టా, ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్టా. ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ అనేది 1859లో రావడం జరిగింది. చూసినట్లయితే దేనికి సంబంధించి అంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే ద ప్లాంటేషన్ వర్కర్స్ వేర్ నాట్ అలౌడ్ టు లీవ్ ద టీ గార్డెన్స్ వితౌట్ పర్మిషన్. దానికోసమే ఈ ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ అనేది 1859లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిన్స్ హ్యాడ్ మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా 31 December 1947. మద్రాసా, బొంబాయి, వెస్ట్ బెంగాల్, యూనియన్ ప్రావిన్సెస్ అంటే మనకి యూనియన్ ప్రావిన్సెస్లో తీసుకురావడం జరిగింది. ఎప్పుడంటే ఇండియా 31 December 1947 మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా యాజ్ ఆన్ 31 December 1947 యునైటెడ్ ప్రావిన్సెస్. ఎన్ని అంటే మనకి ద మ్యాక్సిమం మెంబర్షిప్ వాజ్ యునైటెడ్ ప్రావిన్సెస్ 55 అమ్మ. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఎండెడ్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ది కంపెనీ ఇన్ ఇండియా ఓపెన్ టు బ్రిటిష్ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ టీ. ఏ యాక్ట్ అంటే మనకి చార్టర్ యాక్ట్ 1813 అమ్మ. ద చార్టర్ యాక్ట్ 1813 passed by the British Parliament renewed the East India Company Charter another 20 years. Provisions of the Charter Act 1813. Next question. Provincial autonomy was prescribed under the Government of Indian Act ఏదంటే 1935 అమ్మ. ప్రావిన్సెస్ కోసం వస్తే మనకు 1935 గుర్తు రావాలి. విచ్ ఆఫ్ ది ఫస్ట్ యాక్ట్ పాస్డ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ రెగ్యులేటింగ్ యాక్ట్. ఏ యాక్ట్ ఫస్ట్ పాస్ చేశారు అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతుంటాడు ఈ క్వశ్చన్. విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919. ఇట్ యాక్ట్ సెపరేటబుల్ ప్రియంబులా నాట్ రిలేటెడ్ అంటున్నాడమ్మా. ద యాక్ట్ కవర్ 20 years ఫ్రమ్ 19 తప్పది. ఇట్ ఈస్ బైకామరలీ సెంట్రల్ లెజిస్లేషన్ ప్రొవైడ్ ఎస్టాబ్లిష్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ద యాక్ట్ కవర్ 20 years కాదు, 20 years అసలు లేదు. నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు అంటే
ఓన్లీ రెన్యూడ్ 10 years అమ్మ. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బ్రిటిషర్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ ద ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం బై ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని ఏ యాక్ట్ అంటే మనకి 1892 అమ్మ. 1892. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ద పోస్ట్ గవర్నర్ జనరల్ వాజ్ క్రియేటెడ్ బై ఎవరు క్రియేట్ చేశారు అంటే చార్టర్ యాక్ట్ 1833 వల్ల మనకి గవర్నర్ జనరల్ అనే పోస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. ఫస్ట్ గవర్నర్ జనరల్, వెరీ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ అమ్మ. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ విలియం బెంటిక్. 1828 నుండి 35 వరకు చేశారండి. ప్రావిన్షియల్ అటానమీ వాజ్ గ్రాంటెడ్. ప్రావిన్షియల్ అని వచ్చిందంటే గుర్తు రావాలి 1935. దట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంతే. అలాగే ఉండాలి ఎగ్జామ్లో. ఇన్ విచ్ ఇయర్ మోర్లే మింటే రిఫార్మ్స్ వర్ పాస్డ్ 1909. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మాంటింగ్ చేమ్స్ఫర్డ్. ఓకేనా. నెక్స్ట్. ద రిపోర్ట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ద మాంటింగ్ చేమ్స్ఫర్డ్ రిపోర్ట్. వెన్ వాజ్ ద మాంటింగ్ రిపోర్ట్ పబ్లిష్డ్ అంటే మనకి 1919లో ఈ యాక్ట్ వచ్చింది కాబట్టి 1920 మనకి ఏమవుతుందంటే 1918లో ఇది అవుతుందమ్మా. వెన్ రిపోర్ట్ పబ్లిష్డ్ అంటే 1918. ఏ ఈజ్. ఇన్ విచ్ ఇయర్ పిట్స్ ఇండియన్ యాక్ట్ వాజ్ పాస్డ్. పిట్ ఇండియా యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయిందంటే మనకి 1783లో పాస్ అయింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఈ 24 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.